ఓం నమో భగవతే రుద్రాయ. మనం మొన్న భీష్మాష్టమి జరుపుకున్నాము. 29 జనవరి భీష్మ ఏకాదశి. అసలు భీష్మ ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చింది? ఏకాదశి, ప్రతి ఏకాదశికి పేరు ఉంటుంది, భగవానుడి పేరుతో ఉంటుంది. అయితే భగవానుడు ఇంత ధర్మాత్ముడైన వాడు మళ్ళీ భూమి మీదికి రాడు. ఇంత మహానుభావుడు శరీరం వదిలిపెడితే కనీసము అతన్ని తలుచుకోరేమో, కనుమరుగైపోతాడేమో అని చెప్పేసి ఈ ఏకాదశి నా పేరు మీద వద్దు, ఈ ఏకాదశి భీష్ముడి పేరు మీద, భీష్మ పితామహుడి పేరు మీద భీష్మ ఏకాదశిగా ఉంచండి అని చెప్పి ఆ ఏకాదశి పేరుని భీష్మ ఏకాదశి చేశారు. అసలు ఎందుకు భీష్మ ఏకాదశి అయింది అంటే, ఈ తిథి రోజు మనకు భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భగవాను ఉద్దేశించి చేశాడు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో ప్రతి ఒక్కటి మంత్రమే. ప్రతి ఒక్క శ్లోకము శ్లోక రూపం కాదు, మంత్ర రూపంగా జపం చేసి ఎంతో మంది ఎన్నో ఉపయోగాలు పొందారు, ఎన్నో సాధించుకున్నారు. మీకు చిన్న ఉదాహరణ నేను చెప్పాలి అని అంటే, మనకు రక్షణ లేదు, బయటకు వెళ్తున్నాము, పిల్లలకు రక్షణ లేదు అనుకున్నప్పుడు వనమాలి గదీశాంగి శంకి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షత్ అని చెప్పేసి మనము భగవంతుని ప్రార్థన చేసినట్టయితే మనకు భగవంతుడు ఈ శ్లోకంలో మనం చూసినట్టయితే స్వామివారి ప్రతి ఆయుధము స్మరించబడింది. ఇప్పుడు మనం శంఖము, చక్రము, మళ్ళీ నందకము, ఇలా ప్రతి ఆయుధం స్మరించబడడం వల్ల వీటి నుంచి మనకు ఇన్స్టాంట్ రక్షణ అనమాట. అంటే వెంటనే తొందరగా, ఇంకా ఎక్కువ లేట్ ఏమి ఉండదు, స్మరించినంత మాత్రం రక్షణ దొరుకుతుంది మనకి. ఇంకొకటి, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, విష్ణు సహస్రనామం మాకు చదవటం రాదండి, మరి దానికి ఏం చేయాలి? దానికి కూడా భీష్మ పితామహుడు ఆలోచించి ఈశ్వరోవాచ అని చెప్పిస్తాడు. ఏమని? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ అనే శబ్దము, శ్రీరామ అనే నామాన్ని ఎవరు పట్టుకుంటారో, దీన్ని జపం చేసినంత మాత్రాన సహస్రనామానికి తత్తుల్యమైనది, తత్సమానమైన నామము. ఇలా చెప్పుకుంటూ పోతే విష్ణు సహస్రనామం నిండా మంత్రాలే, నిండా శ్లోకాలే. కాబట్టి భీష్మ ఏకాదశి రోజు భీష్మ పితామహుడిని తలుచుకోండి, స్వామివారికి తులసి అర్చన చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. అది చదవటం రాని వాళ్ళు కనీసం నేను చెప్పిన శ్రీరామ రామ రామేతి అనే శ్లోకాన్ని అయినా కానీ చేసుకొని సద్గతులు పొందండి, పుణ్యాన్ని సంపాదించుకోండి. శ్రీమాత్రే నమః.